సార్ రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 95.87కి తగ్గింది. ఇది ఎందుకు ఇలా తగ్గుతోంది? ఈ తగ్గుదల మోదీ ప్రభుత్వానికి ఒక బిగ్ ఛాలెంజ్గా తయారైనటువంటి పరిస్థితి. ఇది కంట్రోల్ చేయగలమా? సాధ్యమా? ఎస్ అండి. ఇప్పుడు అందరూ అంతగా పట్టించుకుంటలే. రూపాయి చూస్తే ఇప్పుడు 95.85 పైసలకు పడిపోయింది. అది కూడా చారిత్రకంగా ఒక హైయెస్ట్ అనమాట. ఇంకా సెంచురీకి దగ్గరలో ఉంది. ఏదో ఒక రోజు సెంచరీని దాటినా ఆశ్చర్యం లేదు. ఎందుకు రూపాయి పడిపోతుంది? రీసెంట్గా IMF చెప్తుంది 6.4% ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా అని. అయినా రూపాయి ఎందుకు పడిపోతుంది? మరి ఏం వీక్నెస్ ఉంది ఇండియన్ ఎకానమీలో? ఏదో బలహీనత ఉంది, లేకపోతే ఇలా రూపాయి పడిపోదండి. మరి దీనికోసం భారతదేశం ఏమైనా చర్యలు తీసుకుందంటే భారతదేశం దాటి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి. అంటే భారత ప్రభుత్వం తీసుకోలేనటువంటి బలహీనతలు ఇంకా ఉన్నాయి. అంటే ఆర్థిక సంక్షోభం అనే పరిస్థితి భారత ఎకానమీలో చాలా వరకు కనపడుతుంది. ఆర్థిక సంక్షోభం రాదు, కానీ సంక్షోభ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఒక కేయాటిక్ సిచ్యువేషన్ ఉంది ఫైనాన్షియల్గా. ఏంటంటే 7 ప్రధానమైన కారణాలు ఉన్నాయి రూపాయి విలువ పడిపోవడం డాలర్తో పోలిస్తే. మొట్టమొదటిది ఏంటంటే వారు. ఈ రష్యా ఉక్రెయిన్ వారు ఇంకా కొనసాగుతూనే ఉంది 5వ సంవత్సరంలో. ఇప్పుడు ఏదో ఇరాన్ అమెరికా యుద్ధం ఆగిందంటే అది ఫ్లేరప్ అవుతూనే ఉంది. మళ్ళీ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ యుద్ధ పరిస్థితుల వల్ల ఆయిల్, పెట్రోలు, ఈ గ్యాస్ పెరిగిపోయి సప్లై చైన్ దెబ్బతిని ద్రవ్యోల్బణ పరిస్థితులు పెరిగిపోతున్నాయి. అది మొట్టమొదటి కారణం. తర్వాత ఈ యుద్ధం, ఈ పరిస్థితుల వల్ల రెండో కారణం ఏమైందంటే ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఈ FII, FDIలు ఇవన్నీ భారతదేశం నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. చాలా పెట్టుబడులు అన్నీ ఇండియా నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అవి డాలర్ రూపంలో వెళ్తాయి. కాబట్టి డాలర్లు తక్కువ అవుతున్నాయి. ఈ రూపాయికి డాలర్ల కొరత వచ్చేసి రూపాయి విలువ పడిపోతుంది. అది అత్యంత ప్రధానమైన కారణం. మోడీ ప్రభుత్వం ఏంటంటే గత 6 నెలల నుంచి చర్యలు తీసుకున్న FIL అవుట్ఫ్లోని నిరోధించలేకపోతుంది. ఎన్నో చేసాం. చైనా నుంచి ఎక్కువ పెట్టుబడులు వచ్చేయడానికి చేసాం. తర్వాత ఎన్నో కన్సెషన్స్ ఇచ్చాం. కానీ FIL రావడం కాదు, అవుట్ఫ్లో ఎక్కువ అవుతుంది. అందుకే రూపాయి విలువ పడిపోతుంది. ఇక మూడో కారణం ఏంటంటే ఈ ఎల్ నీనో సిచ్యువేషను. ఇది చాలా పెద్ద కారణం. ఈ కారణం వల్ల తప్పనిసరిగా రూపాయి సెంచరీ దాటేస్తుందండి. ఇది అత్యంత ప్రధాన కారణం. భారతదేశం ఎదుర్కోలేనటువంటి ఒక పెద్ద పరిణామం. ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేవు. అదే ఎల్ నీనో. ఎందుకంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ఉంది. 70 కోట్ల మంది రైతులు చాలా బిజీగా ఉంటారు ఖరీఫ్ సీజన్లో. కానీ భారత వ్యవసాయ రంగం ఇప్పుడు అంతా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే వర్షాలు వచ్చినాయి, మళ్ళీ వర్షాలు మేఘాలు కూడా పడతాంలే. కాబట్టి వర్షాధార వ్యవసాయం మనం 50 నుంచి 60% పాటు. కాబట్టి ఖరీఫ్ సీజన్ చాలా నష్టాల్లో ఉంది, దారుణమైన పరిస్థితులు. ఇది వచ్చే 2 సంవత్సరాలు ఈ ఎల్ నీనో కండిషన్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి వ్యవసాయ రంగం దెబ్బతింటే 1%, వ్యవసాయ రంగం 1% తగ్గితే ఇండియన్ ఎకానమీ దాని ప్రభావం చాలా ఉంటాయి. దాని రిపర్క్యూషన్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. వ్యవసాయ రంగం 1% అభివృద్ధి చెందితే భారత ఆర్థిక వ్యవస్థ 3% అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచే రా మెటీరియల్, ఫర్ ఎగ్జాంపుల్ లార్జెస్ట్ ఇండియన్ ఇండస్ట్రీ, అతిపెద్ద పరిశ్రమ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. 4 కాటన్ టెక్స్టైల్. ఏది వీటికి కాటన్ ముడిసరుకు వెళ్ళకపోతే 4 కోట్ల మంది నిరుద్యోగులు అవుతారు. అది అత్యంత ఎక్కువగా మనకి 12% ఎక్స్పోర్ట్ అక్కడ నుంచి వస్తాయి. చూడండి, కాటన్ పడిపోతే ఇంత ఇండస్ట్రీ, ఇంత ఎంప్లాయ్మెంట్, ఇంత ఎక్స్పోర్ట్ పడిపోతాయి. ఇది ఉదాహరణ అనమాట. వ్యవసాయ రంగంలో ఈ లాభాలు నష్టాల్లోకి వెళ్తే రైతులు ఈ విద్య, వైద్యం వీటి మీద ఖర్చు పెట్టలేరు. పెళ్ళిళ్ళు వీటిలన్నిటి మీద డిమాండ్ పడిపోతుంది. ఆర్థిక వ్యవస్థ రెసిషన్లోకి వెళ్ళిపోతుంది. ఆర్థిక మాన్య పరిస్థితి ఉంది. ఎక్స్పోర్ట్ తగ్గిపోతాయి. కాబట్టి ఈ ఎల్ నీనో అనేది భారతదేశ మోడీ ప్రభుత్వానికి అతిపెద్ద ఛాలెంజ్. గ్యారంటీగా రూపాయి అనేది సెంచరీ దాటేస్తుంది అనడానికి అతిపెద్ద కారణం ఎల్ నీనో. మిగిలిన అన్నింటినీ ఇండియా తట్టుకోగలదు, ఎందుకంటే డొమెస్టిక్ డిమాండ్ ఉంది. కానీ ఎల్ నీనో పరిస్థితిని మాత్రం వ్యవసాయ రంగంలో ఏదైనా జరిగితే అయితే పట్టించుకోరు. కాకపోతే మన మీడియా వీళ్ళందరూ వ్యవసాయాన్ని మనం పట్టించుకోం, కానీ వ్యవసాయ రంగం మనం పట్టించుకుంటుంది. కానీ దాన్ని తాను కాపాడుకోలేని పరిస్థితి ఇక్కడ ఉంది ఎల్ నీనో, ఈ తీవ్రమైన కరువు, దుర్భిక్షాల వల్ల. కాబట్టి రూపాయి 100% ₹100 సెంచరీ దాటేస్తానడానికి ఎల్ నీనో పరిస్థితులే దేశవ్యాప్తంగా అనేది తెలుస్తుంది. దేశంలో ఇప్పుడు 90% ప్రాంతం కరువుల్లో ఉంది, మిగిలిన చోట వరదలు. కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్లో మొత్తం యొక్క అన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ తగ్గిపోతున్నాయి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు కూరగాయలు, తర్వాత ఈ రిటైలు, హోల్సేల్ 2 ఇండెక్స్లో పెరిగిపోయే అవకాశం ఉందన్నమాట. దీన్ని తట్టుకోవడం భారత ప్రభుత్వం తరం కాదు. తర్వాత ఇక 4వ కారణం గ్లోబల్ టెన్షన్, జియో పొలిటికల్ టెన్షన్స్ 2026-27లో కూడా ఉండే అవకాశం ఉంది. ఈ టెన్షన్స్ ఏదో 2 యుద్ధాలే కాదండి, ఆ 2 యుద్ధాల వల్ల ఇంకా జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి. కాబట్టి దాని పరిణామం చాలా విపరీతంగా ఉండబోతుంది. తర్వాత ఏంటంటే టారిఫ్స్లు. ఇప్పటికీ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. వేరే దేశాలు డీగ్లోబలైజేషను
అంటే వాళ్ళు కన్జర్వేటివ్గా వెళ్ళిపోతున్నారు గ్లోబలైజేషన్కి ఆపోజిట్గా. కాబట్టి ఈ పరిస్థితి భారతదేశం యొక్క ఎక్స్పోర్టు, ఇంపోర్టు, సప్లై, పెట్టుబడులు అన్నిటినీ ప్రభావితం చేయబోతుంది. కాబట్టి ఈ టెన్షన్, గ్రోత్ అన్నిటినీ దెబ్బకొట్టే ముఖ్యంగా రూపీ వాల్యూని. తర్వాత ఏంటంటే భారతదేశంలో గ్రోత్ అనేది చాలా ఎక్కువ. మనకు అదే చెప్తూ ఉంటారు, 6.4% ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, తిరుగులేదు, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిపోయింది. ప్రైమ్ మినిస్టర్ నుంచి నిర్మలా సీతారామన్ నుంచి అన్ని స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. కానీ ఆ గ్రోత్ రేట్ అనేది ఎందుకు సరిపోదు మనం రక్షించడానికి? ఆ గ్రోత్ అంటే ఏమీ లేదండి, డబ్బు పెరగడం. ఆ డబ్బు పెరిగి ఆ డబ్బు క్వాలిటీ ఆఫ్ లైఫ్ రూపంలో వెళ్ళదు, అభివృద్ధి ఉండదు, ఇంక్లూజివ్ గ్రోత్ రేట్ ఉండదు, ఏముండదు. గ్రోత్ రేట్ అంటే ఎక్కడ పెరుగుతుందండి? ఇండస్ట్రీని, తర్వాత సర్వీసెస్ సెక్టర్లో వస్తుంది. దాని మీద ఆధారపడే వాళ్ళు ఎంత, ఎవరికి ఉపయోగపడుతుంది? అది రూపీని కాపాడలేదు. ఈ గ్రోత్ అనేది రూపీని కాపాడలేదు. అది అత్యంత ప్రధానం. మనకి తెలియని ఒక ఫైనాన్షియల్ ఎకనామిక్ ఆర్థిక శాస్త్రం ఇది. కాబట్టి నేను అది చాలా ఎక్కువగా చెప్పడానికి కూడా టైం ఉండదు. తర్వాత అన్నెసరీ ఇంపోర్ట్స్, ఇప్పటికీ గోల్డ్ ఎలాంటి అన్నెసరీ ఇంపోర్ట్స్ ఎక్కువ సబ్సిడీలు ఇవ్వడం, ఆర్థిక వ్యవస్థలో ఉచిత పథకాలు, ఇవన్నీ కూడా అన్నీ కలిపి మనం ఏంటంటే రూపీని, ఈ డాలర్ని కొరత క్రియేట్ చేస్తారనమాట. ఇది అత్యంత ప్రధాన కారణం. ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి కానీ ఎక్స్పోర్ట్స్ మాత్రం, ఇంపోర్ట్స్ కాస్ట్ కూడా పెరిగిపోయింది. ఎక్స్పోర్ట్స్ అనుకున్నంత లేవు. రూపీ విలువ పడిపోవడం వల్ల ఎక్స్పోర్ట్స్ కనపడుతున్నాయి, అది కూడా గొప్పగా చెప్తారు మనకి. కానీ ఇంపోర్ట్స్ ఇప్పటికీ ఎక్కువే. ఈవెన్ ఫారిన్ రెమిటెన్సెస్, అక్కడ నుంచి బయట వాళ్ళు ఎన్ఆర్ఐ వాళ్ళు పంపించే డబ్బులు కూడా ఈసారి తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంటే క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ ఇవన్నీ ప్రమాదాలు ఉంటాయి అన్నమాట. అందువల్ల రూపీ 100 అనేది త్వరలో మనకి దాటబోతుంది డాలర్తో పోలిస్తే. మరి దీన్ని ఎలా తట్టుకోవాలంటే గవర్నమెంట్ ముందు ఏమీ లేదు, చాలా భయంకరమైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. నిర్మలా సీతారామన్ పంపించే అవకాశాలు ఉన్నాయి. శక్తికాంత్ దాస్ అంటే ప్రొఫెషనల్ ఎకనామిస్ట్ని అక్కడ తీసుకురావడం వల్ల పెట్టుబడిదారులు ఒక భరోసా, ఒక కొత్తదనం క్రియేట్ చేయడం వల్ల వీళ్ళు పెట్టుబడులు తెచ్చుకోవచ్చు. అది ఒకటి చర్య తీసుకుంటే అవసరం ఇక్కడ ఉంది అన్నట్టు తెలుస్తుంది. 2, భారత ప్రభుత్వం డొమెస్టిక్ డిమాండ్ పెంచాలి. తర్వాత అగ్రికల్చర్, ఈ కరువుని పరిస్థితుల్ని, మిగిలిన ఎంఎస్ఎంఈ, రూరల్ సెక్టర్ని తట్టుకోవడానికి ఉద్దీపన ప్యాకేజ్, స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇవ్వాలన్నమాట. ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, ఇది విపరీతమైన పెట్టుబడిని కుమ్మరించాలన్నమాట. ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వీటిని ఉపయోగించుకుని ఇలాంటి చర్యలు, కఠినమైన చర్యలు యుద్ధ ప్రాతిపదికను తీసుకుంటే మాత్రమే ఆర్థిక వ్యవస్థ, లేకపోతే అది చెప్పబడిపోతుంది. ఒక గ్రోత్నే మనకు చూపిస్తారు. కానీ భారత మాత్రం ఆర్థిక సంక్షోభం రాదు, కానీ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు అక్కడ ఉన్నాయి. చూడండి, తుఫానే రానవసరంలే, ఆ తుఫాను వల్ల వచ్చే పరిస్థితులు, వర్షాలు గాలులు ఎక్కువ వచ్చినా మనకు తుఫాన్ అంత నష్టం కలిగిస్తుంది. ఆ విధంగా ఆర్థిక సంక్షోభమే రానవసరంలే, ఆర్థిక సంక్షోభ పరిస్థితులు కూడా ఆర్థిక సంక్షోభం అంత భయానకమైన పరిస్థితిని ఈరోజు ఇండియన్ ఎకానమీలో కల్పిస్తున్నాయి. మరి దాన్ని ప్రభుత్వం, రాష్ట్రాలు అన్నీ కలిపి మరి ఏ చర్యలు తీసుకుంటాయో మనం చూడాలి.